పితృదేవ మన మతంలో జీవహింస చేయకూడదు కదా. శత్రువు కూడా పాపం జీవుడే కదా. కనుక శత్రుహింసను ఎలా చేయగలం? సంఘం శరణం గచ్చామి అని జపించే వాళ్ళం కదా. సమరం చేయించి జనానికి సంఘమరణం ఎలా సంఘటనలు చేయగలం? అందుకే యుద్ధ గలభా లేకుండా శత్రు సంహారానికి చిట్కా కనిపెట్టాడుగా. కనిష్ఠుడు తమ్ముడు. అదే అదే నేను అనుకుంటున్నాను. అన్నిట్లోకి ఇలా దూరిపోతున్నాడు. అంటే అలెగ్జాండర్ను ఆహ్వానించి బాగా సత్కరించి అడగకుండానే అనుకోనంత ధనం ఇచ్చి సాగనంపడమే. మన డబ్బు పోతుందని ఏమీ దిగులు పెట్టుకోకండి. ఎంత పోతే అంత ప్రజల మాడు బగలగొట్టి మళ్ళీ కూడబెట్టవచ్చుగా. భలే తమ్ముడు, అది మన చేతిలో పని, చేతనైన పని. కానీ పంచ ప్రాణాల్లో ఒక్క ప్రాణం పోయినా తిరిగి తెచ్చుకోలేవుగా. అవును, ఎచ్చుకోలేవుగా. చాలా విలువ గల ఆలోచనేనే. ఇందులో నీ తెలివి కూడా ఉందా శాలక? మామ తెలివల్ల శత్రు వార్త చెప్పేవరకే నాన్నగారు. ఈ ఆలోచన కేవలం మా అందరి స్వంత తెలివి. యుద్ధంలో సాగు దెబ్బ తగలకుండా ఉండాలంటే మన ధనమే మనకు కవచము. మంచిదే. మీ సొంత ఆలోచన మీరు చెప్పేంత తేలికే అయితే అంత ధనాన్ని మీ సొంతంగానే సంపాదించుకొని అలెగ్జాండర్ని విలుచుకొని ప్రాణాలు కాపాడుకోండి. ఇంతేనా మన సంబంధం రాజకీయాల్లో అంతే మరి. అంతేకాదు, ఎంతకాలమో ఎంతో శ్రమించి సంగ్రహించి సమకూర్చిన ఎంతటి ధన సమృద్ధిచే ఈ మహాపద్మ బిరుదు కొట్టినానో ఆ మహాధన రాశిలో చిల్లి గవ్వనైనా మీకై సెలవు కానియను. మీరు చిన్నవాళ్ళు, తెలివి చాలదు. ఎవరికే గాని ధనం చేతికి రాగానే కాలు నిలువదు, కళ్ళు నెత్తికొస్తాయి, వెర్రి వెర్రి కోరికలు పుడతాయి, ఇతరుల అసూయకు గురవుతాడు, గంగవెర్రులెత్తి లోకానికి రావణప్రాయుడవుతాడు. ఓహో, అక్షర లక్షలు విలువ చేసే మాట సెలవిచ్చారు బావగారు. బుద్ధి అంటే మీది. అవును, బుద్ధిశాలిని గనుకనే నాకెప్పుడు విధేయులుగా పడి ఉండేట్టు ఈ పనికి రాని కొడుకుల్ని అణిచిపెట్టి ఉంచాను. నా దయాభిక్ష కోసం వేచి ఉండేట్లు శాసించాను. చివరకు ఏది గాని వాళ్ళ సొంతం అనుకోవడానికైనా వాళ్ళు సాహసించకుండా చేశాను. మీరింత అణిచి పెంచారు గనకనే వాళ్ళకి సొంత తెలివి లేకుండా పోయింది. వాళ్ళకి దేశం సొంతం కాదు, చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళ సొంతం కాదనుకునే వైరాగ్యంలో బైరాగులయ్యారు. ఏది ఏమైనా అబ్బాయిలు, మీ ఆలోచన తప్పుదారిన పడింది. తెలివిగా గ్రహించండి. ధనమే ఆపదలకు మూలం, ప్రాణాంతకం కూడా. అందుకే నేను గడించిన అగణిత ధనరాశిని మళ్ళీ కావాలన్నా దొరకకుండా చేతులారా గంగా గర్భంలో పూడ్చిపెట్టాను. ఆలోచన గంగపాలు చేశావా? పిచ్చివాళ్ళు రా మీరు. శత్రువునకెన్నడూ ధనాశ చూపరాదు. ఇచ్చిన కొద్దీ ఇంకా హెచ్చుగా గుంజుకోవాలనే చూస్తాడు. ధైర్యంగా ఎదిరించండి. సంగ్రామ రంగంలో సాటి వీరులమని చాటించుకోండి. నా పుత్రులని నిరూపించండి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ శౌర్యమే వీరులకు శరణం. అంత్రివర్యా, మీరే శత్రువుల బారి నుండి మమ్మల్ని రక్షించండి. యువరాజులారా, మీకు మీ రాజ్యానికి కూడా ఏ భయమో లేదు. ధైర్యంగా ఉండండి. అల్లుళ్ళు, అమాత్యవర్యులు మాటిస్తే చచ్చినట్టు జరిగి తీరుతుంది. పదండి. అమాత్యవర్య, నా బ్రతుకు కూడా వాళ్లతో బాటే, మర్చిపోకండి. అమాత్య, వీళ్ల దౌర్భాగ్యమే అనుకుంటాను. లేకపోతే ఇంతటి మగధ సామ్రాజ్యానికి కూడా యుద్ధ ప్రమాదమా? కానీ మహారాజా, అంతకు మించిన మరో ప్రమాదం. ఈ యవన యుద్ధ వార్త విని ఇదే అదననుకుని కిరాత పర్వతరాజులు తిరుగుబాటుకు సిద్ధపడుతున్నారు. వారికి నాయకుడు మీ సుపుత్రుడు చంద్రగుప్తుడే. నందవంశాన్నే సర్వనాశనం చేస్తానని ప్రతినబూనిన ఆ వెర్రి చాణక్యుని చేతిలో కీలుబొమ్మైనాడు. కానివ్వండి, కుట్రదారులందరినీ రాత్రికి రాత్రే మట్టుపెట్టే ఏర్పాటు చేశాను. అంతా రెండో కంటికి తెలియకుండా జరిగిపోతుంది. వేరే గతి లేక ఈ పని చేయవలసి వచ్చింది. అమాత్య, నీ విచారం నాకు తెలుసు. నా పక్షాన నిలిచి నాకు విధేయుడై విశ్వాసపాత్రుడుగా ఉంటే చంద్రగుప్తుణ్ణి ప్రధాన సేనాధిపతిగా పట్టం కట్టేవాణ్ణి.
కానీ ఏం చేసి విరోధులతో చేరి నాకే ద్రోహం తలపెట్టాడు. కానీ బుద్ధం శరణం గచ్ఛామి. ఇన్ని ఆపదలు మూగి నన్ను క్షోభ పెడుతున్నా నాపై, నందవంశంపై మీకు గల అభిమానాన్ని, మీ అచంచల రాజభక్తిని, మీ అమోఘ రాజనీతి నైపుణ్యాన్ని తలచుకుంటే కలిగే మనశ్శాంతి నాకు చాలు. చాలు మహారాజా, ఆ మాట చాలు. ఇంకా ప్రశంసించకండి. సదా మీ సేవకుని. కనకభట్, నీ రాజభక్తిని చూపించుకునే సమయం వచ్చింది. ఏం చేస్తావు? తమ సెలవు ప్రకారం ఏ పనైనా చేసివేయడమే నా విధి. భిల్లవనంలో కపిలసలి నీకు తెలుసుగా? తెలుసు. అక్కడ ఉన్న చాణక్య ఆశ్రమం ముంగిట నుంచి మన నగరం చివర ఉన్న బుద్ధ విహారం వరకు సైనికులు జట్టులుగా వెళ్ళటానికి వీలుగా విశాలమైన సొరంగం అమర్చాలి. అతి సులువుగా. అయితే ఎన్నాళ్లలో? తమరెన్నాళ్ళంటే అన్నాళ్లలోనే. 10 రోజుల్లో చిత్తం. చేస్తావులే, నాకు తెలుసు. నీ చేతిలో కనకలు కొల్లలుగా ఉన్నారు. కానీ ఇది రహస్యం, ఎవరికి తెలియరాదు. తెలిసిన వారు బ్రతకరాదు. తప్పిదారొస్తే నేనే బ్రతకనుగా. కావలసిన ధనం నీ ఇంటికే వస్తుంది. వెళ్ళి. రాహుభట్, విన్నావుగా? వాళ్ళు త్రవ్వుకు వచ్చిన సొరంగంతో మన కోటలో నుంచి వేరే ఒక సొరంగాన్ని కలపాలి. అది నీ పని. అత్యంత ఆంతరంగిక అంగరక్షకులతో స్వయంగా చేయించు. ఇది పరమ రహస్యం. వెళ్ళు. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో, చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో వసంతాలు దోసిక దూసి విసిరేను నీ ముంగిలిలో, తారలనే దివ్వెలు చేసి వెలిగింటు నీ కన్నులలో, నీవే నా జీవనాడిగా, నీవే నా జీవనాడిగా ఎగిసేను గగనాల అంచులలో. చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో
ఆ భావనలే ఇరుమేనుల అల్లికలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో